సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు? నిన్న కేటీఆర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చంద్రబాబు ఒక గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారో, ఇక్కడ రాహుల్తో కలిసి కుకట్పల్లి అట్లాగే ఇంకో కొన్ని నియోజకవర్గాలు కూడా తిరిగారు. సో అక్కడ విజయం సాధించలేకపోయారు. తృతీయ ఫ్రంట్గా ఏదైతే కేసీఆర్ నిర్మించాలనుకుంటున్నారో ఇదే దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తుందని కూడా మాట్లాడారు. చంద్రబాబుకు అంత సీన్ లేదన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? అంటే ఇవాళ నేను పేపర్లో చూశాను. అంటే కేటీఆర్ అన్నది వేరు, ఈరోజు కొన్ని దినపత్రికలు ప్రచురించింది వేరు. అంటే ఆయన ఏమన్నాడంటే గల్లీ లీడర్ కంటే అధ్వానంగా కొన్ని అంటే నియోజకవర్గాల్లో తిరిగారు, కానీ ఏమైంది, రిజల్ట్ ఏమైంది అని అన్నారు. అంతేగాని గల్లీ లీడర్ కంటే అధ్వానం అనేటువంటి మాట ఆయన వాడలేదు. అధ్వానం అని మాట్లాడాల, అధ్వానంగా తిరిగారు అనే మాట అయినప్పటికీ కూడా ఓట్లు పడలేదని అన్నారు. సరే, అది పత్రికలు కొన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో డిఫరెంట్గా ఉన్నాయనుకోండి. ఏదేమైనప్పటికీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నది అనేటువంటి మాట మాట్లాడారు. అదేవిధంగా ఆయన చెప్పారు, అంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ ఒకటి అవసరం అనేటువంటి మాట ఒకటి మాట్లాడారు. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 150 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ తన బలాన్ని రెట్టింపు చేసుకున్నప్పటికీ, అంటే ఇప్పుడు దాదాపు 46 ఉన్నాయి, అది రెట్టింపు చేసుకొని కనీసం 100 దాకా వెళ్ళినప్పటికీ కూడా హాఫ్ ఏ మార్కు దాటదు. కాబట్టి లోక్సభ సీట్లు 543లో, కాబట్టి అవకాశం ఉంది, తృతీయ ఫ్రంట్కి అవకాశం ఉంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో మేము వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇటీవల మన కేసీఆర్ గారు కూడా అన్నారు, అసదుద్దీన్ ఓవైసీ గారితో ఆయన భేటీ అయినప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా కట్టాలి, ఒక కన్సార్టియం అనే వర్డ్ కూడా వాడారు ఆయన. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కన్సార్టియంగా ఏర్పడాలి అనే మాట మాట్లాడారు. అది ఏమవుతుందంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీకి ఒక ఫ్రంట్గా ఉంటుంది అనే మాట మాట్లాడారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అంటే మన మమతా బెనర్జీ గారి కానివ్వండి, లేకపోతే మమతా బెనర్జీ గారి రోలు కూడా మనం చూస్తే మొన్నటి వరకు ఆమె యూపీఏకి అనుకూలత ఉన్నట్టుగా కనబడింది. అంటే యూపీఏ శిబిరంలో ఆమె చేరే అవకాశం ఉందని మనం అనుకున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి కలకట్టా వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ గారితో ఆమె సమావేశం అయినప్పుడు కూడా ఆమె ఒక మాట అన్నారు, కాంగ్రెస్ లేని ఫ్రంట్కి అంత విలువ ఉండదు అనే మాట, అంటే బలం ఉండదు అనే మాట కూడా మాట్లాడారు. కానీ ఈ మధ్య 3 రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో అంటే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా మమతా బెనర్జీ గారు వాళ్ళని అభినందించలేదు అనే దాని మీద మీడియాలో వచ్చిన కథనాలు ఏంటంటే, ఆమె యూపీఏలో భాగస్వామి కాకపోవచ్చు, ఆమె తృతీయ ఫ్రంట్లో భాగస్వామి అయ్యే అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఒక వాదన ఇవాళ జాతీయ రాజకీయాల్లో వినపడుతుంది. అయితే కేసీఆర్ గారు ప్రతిపాదించినటువంటి థర్డ్ ఫ్రంట్లో అన్ని ప్రాంతీయ పార్టీలు ఉండేటట్టయితే ఇక్కడ అనివార్యంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఆ ఫ్రంట్కి ఎవరు నాయకత్వం వహిస్తారు అనేటువంటిది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో చాలామందికి ఇప్పటికే చాలామంది నాయకులకి దేశ ప్రధాని అవ్వాలనేటువంటి ఒక కోరిక ఉన్నది అని వినపడుతుంది. అంటే మమతా బెనర్జీ గారికి ఆశ ఉన్నది, అదేవిధంగా మాయావతి గారికి ఆశ ఉన్నది, అట్లనే మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు శరద్ పవార్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త, ఆయన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ములాయం సింగ్ గారు వచ్చే అవకాశం ఉంది, ఎస్పీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇప్పటిదాకా ఏదైతే మనం యూపీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అనుకుంటున్నామో అవి అందులో చాలా పార్టీలు వచ్చి థర్డ్ ఫ్రంట్లో చేరే అవకాశం కూడా కనపడుతుంది. అంటే నేషనల్ కాంగ్రెస్ శరద్ పవార్, అదేవిధంగా ఆర్జేడీ వచ్చే అవకాశం ఉందంటున్నారు, ఎస్పీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో ఇవన్నీ కూడా కొంత ఊహాగానాలు ఉన్నాయి. అంటే ఏంటి, యూపీఏ కూటమి బలహీనపడిపోయి యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలని థర్డ్ ఫ్రంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు అన్నట్టుగా కేటీఆర్ అన్నట్టు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటే ఈ 2 పార్టీలు లేకుండా సాధ్యమే అవుతుందంటారా? అదే కదా ప్రతిపాదిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మనం గతంలో చూసాం 3 ఫ్రంట్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అప్పుడు ఫ్రంట్లు లేవు కానీ 3 పార్టీలుగా బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉంది, థర్డ్ ఫ్రంట్ వచ్చింది, నేషనల్ ఫ్రంట్ అప్పుడు కానివ్వండి, యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు కానివ్వండి. వాటికి 2 వైపుల నుంచి అంటే అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకున్నారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నది, అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకున్నారు. అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది, అవుట్ సైడ్ సపోర్ట్ కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు, బీజేపీ నుంచి తీసుకున్న పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో ఏంటంటే కాంగ్రెస్కో ఫ్రంట్ లేదు, బీజేపీకో ఫ్రంట్ లేదు, మిగతా పార్టీలన్నీ ఒక ఫ్రంట్గా ఏర్పడినాయి. అప్పుడు అనివార్యంగా ఏమైంది అంటే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అటు కాంగ్రెస్ అంటే సపోర్ట్ తీసుకున్నారు, అట్లా బీజేపీతో కూడా సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే 3 ఫ్రంట్లుగా ఏర్పడిన సందర్భంలో ఎవరో ఇంకొక ఫ్రంట్ వచ్చి ఈ ఫ్రంట్కి సపోర్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది తప్ప
లేకపోతే తనంతట తానుగా అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు 150 సీట్లు బీజేపీకి 100 సీట్లు కాంగ్రెస్కి వచ్చి మిగతా హాఫ్వే మార్క్ దాటకపోయినప్పటికీ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా కట్టితే వాటికి కూడా 250 కంటే తక్కువ వచ్చిననుకుంటే 270 కంటే కూడా అప్పుడు ఏదో ఒక ఫ్రంట్ సపోర్ట్ కావాలి కదా. కాబట్టి ఇటువంటి అనేక అంటే ఇవన్నీ ఏంటంటే ఊహాజనితాలు. ప్రస్తుతానికి అసలు ఫ్రంటే ఫామ్ కాలేదు. ఒక ప్రతిపాదన అయితే ఆయన చేశారు. ఆయన ఎందుకు చేశారని అంటే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా నదుల అనుసంధానం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, విద్యా విధానం, అదేవిధంగా రాష్ట్రాలకి రావాల్సినటువంటి హక్కులు, విధులు, నిధులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం రాష్ట్రాల హక్కులను అంటే ఇవ్వాల్సినంతగా ఇవ్వటం లేదు. సర్కారీ కమిషన్ ఏదైతే పూంచ్ కమిషన్ ఏదైతే చెప్పిందో వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రాలు బలోపేతం కావాలంటే ఒక థర్డ్ ఫ్రంట్ కావాలి, కేంద్రంలో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక ప్రతిపాదించారు. అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇటీవల కొన్ని పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని అంటున్నారు. కానీ ఆ ప్రాంతీయ పార్టీలు ఎవరు ప్రధాన అభ్యర్థి అవుతారు, ఎవరిది ఉమ్మడి ఎజెండా ఏంటి అనేటువంటి ఇంకా చర్చకి రాలేదు అది. కాబట్టి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. కాబట్టి ఏమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థర్డ్ ఫ్రంట్లో ఎవరు వస్తారు? మీరు అన్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంటే అగేనెస్ట్ గా వాళ్ళకు పోటీతత్వంతో ఉన్నాయి. సో అవన్నీ ఈ కూటమిలో కలుస్తారంటారా? దీని గురించి మాట్లాడుకుందాం సార్. ఒక చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబీ. రైట్, చర్చకు తిరిగి స్వాగతం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి అశోక్ కుమార్ నల్గొండ నుంచి. అశోక్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, మాట్లాడండి. అవునవును సార్. ఇప్పుడు కేసీఆర్ గారు 16 సీట్లతోనే మేము థర్డ్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని అంటుండు. చంద్రబాబుకు ఉన్న రాజకీయ ఎక్స్పీరియన్స్ అని ఈయనకు ఉందా సార్? ఏ ఫ్రంట్ పెట్టి పైకి తీసుకొస్తారు? రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసినాక ఈయన ఏ ఫ్రంట్ తీసుకొస్తాడు? ఏ ఫ్రంట్ తీసుకాడు? ఏమైనా బెదిరింపులకు తప్ప కేసీఆర్ దేనికి రాడు. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అశోక్ కుమార్. ఏమైనా చంద్రబాబు వల్లనే ఆయన నీతి నిజాయితీ పడు చంద్రబాబు నాయుడు. ఆయన గడుకు ఒకసారి వచ్చి మన విజయాల నుంచి మనం చేసుకోవాలి పరిపాలన అది ఇది అన్నాడు. కానీ కాంగ్రెస్ రేపు రాహుల్ గాంధీ 100% ప్రధానమంత్రి అవుతాడు. అందులో 0.1% డౌట్ లేదు. చంద్రబాబుకు ఉన్న అనుభవంతో ఎంతో మందిని కూటమికి తీసుకొచ్చి మీటింగ్లు పెడుతుండు ఢిల్లీలో. ఈయన ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ కేసీఆర్ వల్ల కాదు. మీరు చూడండి, ఈ రోజు కాదు మీకు కంపల్సరీ మీకు చెప్తున్నా సార్. 100% కేసీఆర్ వల్ల ఏది కాదు. ఏంటంటే అడ్డగోలిగా బీఈపీ తెచ్చి 17,000 కోట్లు మిగులు బడ్జెట్ తోని ఇప్పుడు 2 లక్షల కోట్లు ఇప్పుడు రైతు బీమా రైతు బంధు అంటుంది. ఇప్పుడు 5 ఎకరాలకు ఎక్కువ చూడండి. ఏడప్పులు తీసుకొచ్చి ఏడగడతారు సార్ తెలంగాణకు? రాహుల్ గాంధీ 100% అవుతాడు. చంద్రబాబు అంత కెపాసిటీ ఉంది. ప్రతి రాష్ట్రానికి పోతాడు, సీఎంలను అంతా కలుపుకుంటాడు. రేపు డిఎంకే కూడా తమిళనాడు గెలుస్తుంది. ఆయన కూడా కలుపుకుంటాడు. రాహుల్ గాంధీ 100% ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. రాహుల్ గాంధీ చూడండి. థ్యాంక్ యూ అశోక్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ నెక్స్ట్ కాలర్ కూడా ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, బాబు బెంగళూరు నుంచి. బాబు గారు నమస్కారం సార్. నమస్తే అండి. విక్రమ్ పోలా గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్. మీ డిబేట్ బాగుంటుంది, థ్యాంక్ యూ. కంటిన్యూగా చూస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ ప్రాంతీయ తత్వం ఒంటి నిండా వంట పట్టించుకొని జాతీయవాదం కావాలని నేను పోయి జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటే ఎంతైనా కానీ దీన్ని నమ్మాల్సిన ఇది అయితే నాకు కనిపించట్లేదు. తెలంగాణలో పోయి ఇంకొక పార్టీ ప్రచారం చేయకూడదు, ప్రచారం చేసి అక్కడ పోయి ఇంకా గెలవకూడదు. వీళ్ళు సెంటర్లో పోయి ఈయన ప్రధానమంత్రి అయితే ఇంకో రాష్ట్రాలలో ఎవరైనా ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి ఆ ఢిల్లీ పెత్తనం మనకెందుకు, ఆ స్టేట్ పెత్తనం మనకెందుకంటే ఇది సరిపడే పనేనా సార్? ఒక నిమిషం మాట్లాడండి, చెప్పండి. మాట్లాడండి. ఢిల్లీకి ఈయన ఒకవేళ ఇతనే ప్రధానమంత్రి అయితే ఇంకొక రాష్ట్రంలో ఎవరైనా ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ఆ ఢిల్లీ పెత్తనం మనకెందుకు అన్నప్పుడు ఈయన ఇది ఎట్లా ఉంటుంది ఈయన పరిస్థితి? సార్ ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల పెత్తనం మనకెందుకు అనే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అట్లాగే కేసీఆర్ ఫ్రంట్ కూడా విచ్ఛిన్నం అవుతుంది, చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవం కూడా లేదని ఇందాక అశోక్ ఇంకో కాలర్ అవుతుంది కాదు. కానీ ఆయనకు అంటే కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్కి ఒక ప్రతిపాదన చేయటం అనే దాంట్లోని మనం ఆక్షేపించాల్సిన అవసరం ఎవరికీ లేదండి. ఎందుకంటే ఇదంతా ఒక రాజకీయ ప్రక్రియ. ఒక పాలిటిక్స్ అంటేనే ఒక కన్సెన్సస్, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఒక ఏకాభిప్రాయ సాధన
సాధించడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కావాలి. ఆయన చెప్పింది ఏంటంటే అధికారం కోసం అనే మాట కేసీఆర్ గారు మాట్లాడాల. ఆయన నిర్దిష్టంగా కొన్ని చెప్తున్నారు. అంటే రాష్ట్ర పరిధిలో రాష్ట్రం అభివృద్ధి చేయడానికి విద్య, వైద్యం ఇటువంటి అంశాల్లో ఇప్పుడు ఏంటంటే కొన్ని అంశాలు కంకరెంట్ లిస్టులో ఉంటాయి. అంటే కేంద్రము, రాష్ట్రం, ఇప్పుడు వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం కూడా ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి జాబితా నుంచి కొన్ని అంశాలని రాష్ట్రాలకు బదలాయింపు చేయాలి అనేటువంటిది కేసీఆర్ గారు ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా దాదాపుగా 7,000 టీఎంసీల నీళ్లు వృధా అవుతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. వాటి మీద ప్రాజెక్టులు కట్టాలి, దానికి రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి అనేటువంటి ఇట్లా కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు ప్రాతిపదికగా మనం థర్డ్ ఫ్రంట్ ఉండాలి. ఇప్పుడు దాకా 70 ఏళ్ల పాటు 2 పార్టీలు పరిపాలించినాయి కాబట్టి ఆ 2 పార్టీల సారథ్యంలో దేశం అనుకున్నంతగా ముందుకెళ్లేదు కాబట్టి ఒక థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేస్తున్నాను అనేటువంటిది ఆయన చెప్పారు. సరే, ఆయన సఫలమవుతారా విఫలమవుతారా అనేది పక్కన పెడితే ఒక ప్రతిపాదన చేయటం దాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఆ హక్కు ఎవరికైనా ఉంది, ప్రత్యేకించి కేసీఆర్ గారికి కూడా ఉంది. అందులో ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఆ విజయోత్సాహంలో ఆయన కుమారుడికి అంటే పార్టీ సారథ్య బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవుతారనేది చూడాలి. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. యూపీఏ 1లో ఆయన కేంద్ర మంత్రిగా 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్దగా కేంద్ర నాయకత్వం అంటే జాతీయ పక్షాలతో ఆయనకు పెద్దగా సత్సంబంధాలు నెలకొల్పుకున్నట్టుగా మనం అయితే గమనించలేదు. అయితే ఆయన తెలంగాణ సాధనలో 32 పార్టీల నుంచి ఆయన లేఖలు సంపాదించగలిగారు అనుకూలంగా. అంటే ఆయనకి కొంత అంటే జాతీయ రాజకీయాలతో ఆయన అనుభవం ఉంది, కొంతమందితో ఆయనకి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. అయితే కూటమి ఏర్పాట్లో ఆయన ఎక్కడ కూడా చొరవ చూపించలేదు గతంలో. ఇప్పుడు చొరవ చూపిస్తానంటున్నారు. అయితే మమతా బెనర్జీ గారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు అప్పుడు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదన్నారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాలు ఈ నేపథ్యంలో వాళ్ళ వైఖరిలో కూడా మార్పు వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ గారు ఇప్పుడు దాకా కాంగ్రెస్ విజయాన్ని హర్షించలేదు, శుభాకాంక్షలు కూడా తెలియజెప్పలేదు. కాబట్టి ఆమెకి డిఫరెంట్ అంటే అభిప్రాయాలు ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అందుకనే మనకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో కథనాలు ఏంటంటే ఆమె కూడా అంటే ప్రధాని కావాలి అనుకుంటున్నారు, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫ్రంట్కి సారథ్యం వహించాలనుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడు వారు కూడా అంటే వారి నాయకత్వాన్ని మిగతా వారు అంగీకరిస్తారా, కేసీఆర్ గారు అంగీకరిస్తారా, లేకపోతే మిగతా పక్షాలు ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, అదేవిధంగా మాయావతి గారు ఉన్నారు, శరద్ పవార్ గారు ఉన్నారు, లాలూ ప్రసాద్, ఆర్జేడీ కూడా కలుసుదనే మాట వినపడుతుంది, ఎస్పీ, బీఎస్పీ ఇట్లాగ అనేక పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కనుక ఒక గొడుగు కింద వస్తే జాతీయ పార్టీ లేకుండా ఎవరి నాయకత్వాన్ని ఆమోదిస్తారు, ఎవరు ప్రధాని అభ్యర్థి అవుతారు, అదేవిధంగా ఎవరి ఎజెండా ఇప్పుడు ఎవరి రాష్ట్రాల పరిధిలో ఇవాళ నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. అంటే టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు జాతీయ ఎజెండా అవుతాయి అని అంటున్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని సమస్యలు ఉంటా ఉంటాయి. కొన్ని సమస్యలు దాదాపుగా కామన్గా ఉండొచ్చు, కానీ అనేక సమస్యలు ఆ ప్రాంతాలు బట్టి ఉంటాయి. కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అవి జాతీయ ఎజెండాగా మారటం అనేటువంటిది అంత సులభం కాదు. ఇప్పుడు పేదరిక నిర్మూలన ఒక జాతీయ ఎజెండా, ఎస్, అది అందరూ అంగీకరిస్తారు. కానీ ఆ పేదరిక నిర్మూలనకు అమలు చేసేటటువంటి పథకాలు రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల సంక్షేమ పథకాలు ఎప్పుడు జాతీయ ఎజెండాగా ఉండవు, విధానాలు జాతీయ ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఏంటంటే టూ ఎర్లీ, ఇప్పుడు మనం ఏం జరుగుతుందని చెప్పలేం. అయితే ఎలక్షన్స్ చాలా సమీపంలో ఉన్నాయి కాబట్టి చాలా వేగంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. రాజకీయ పరిణామాలు గంటకి రోజుకి మారిపోయే పరిస్థితులు అయితే కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు మనకి. మార్చిలోనే మనకి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, మార్చి చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చాలా వేగంగా మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఉండరంటారు. నిన్న కేటీఆర్ కూడా మీటింగ్లో ఒక మాట మాట్లాడారు. చంద్రబాబుతో మాకు గట్టు పంచాయతీ ఏం లేదు, సో రాజకీయాలు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నప్పుడే వాళ్ళతో ప్రత్యర్థులతో మేము పోరాడతాం, పోటీ పడతాం, అదేవిధంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని చెప్తున్నారు. మరి ఏదైతే ఈ తృతీయ ఫ్రంట్ ఉందో ఇది చంద్రబాబును కూడా ఆహ్వానించే ఆవశ్యకత ఎంతవరకు? మాట్లాడడానికి శేషారావు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. శేషారావు గారు, హలో సార్, మాట్లాడండి. ఫెడరల్ ఫ్రంట్ అని పెడతానంటున్నారు కదా కేసీఆర్ గారు. అవునండి. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రిని వచ్చి ఇక్కడ ప్రచారం చేయడానికి కుదరనన్న ఆయన, అది భరించలేని ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను అందరినీ ఒక్కదాటిపైకి ఎలా తీసుకురాగలరు సార్? ఈయన
రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే ఏం చెప్తారు అంటే ఇక్కడికి వచ్చి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయడానికి- సమయంలో సాధారణంగా అది అందరూ గారిని తప్పు పట్టారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా వస్తారు అని అన్నప్పుడు అది అట్లాంటి అభ్యంతరం చెప్పడం అనేటువంటిది సమంజసం కాదని అందరూ ముక్త కంఠంతో ఖండించారు. సో దట్ ఈస్ డిఫరెంట్. అది ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఇందాక అన్నారు అంటే థర్డ్ ఫ్రంట్లోకి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తారనేది. అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యూపీఏని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ఆయన. ఎందుకంటే మనం యూపీఏ అనే దాంట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉన్నది, జాతీయ పార్టీ. అయితే మీరు ఈ సంవత్సరం 2018 జూన్లో అనుకుంటా, నేను అనుకోవటం సబ్జెక్టు కరెక్షన్, సోనియా గాంధీ గారు ప్రతిపక్షాలకి అందరినీ ఆహ్వానించి ఒక విందు ఇచ్చారు. విందు ఇచ్చినప్పుడు దాదాపు 19 పార్టీలు దానికి అటెండ్ అయినాయి. సోనియా గాంధీ గారి నివాసానికి వెళ్ళారు. అప్పుడే ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు తెలుగుదేశం కూడా. తెలుగుదేశాన్ని కూడా ఆహ్వానిస్తారని అనుకున్నారు, తెలుగుదేశాన్ని ఆహ్వానించలేదు. కానీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి విందుకు అప్పుడు మమతా బెనర్జీ గారు వెళ్ళలేదు, ములాయం సింగ్ గారు వెళ్ళలేదు. అంటే ఈ ప్రపోజల్ చంద్రబాబుదే అనుకుంటాను విందు అంటే కాదు, అప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఇచ్చినప్పుడు అంటే యూపీఏ బలోపేతం మీద ఒక చర్చ జరగటానికి, అంటే అప్పుడు ప్రభుత్వ వైఖరిని కొన్ని అంశాల మీద ఎండగట్టడానికి అన్ని పార్టీని పిలిచి సోనియా గాంధీ గారు విందు ఇచ్చినప్పుడు కొన్ని పార్టీలు స్కిప్ చేసి వాళ్ళ బదులుగా వాళ్ళ ఎంపీలను పంపించారు. సో అప్పుడే కొన్ని అనుమానాలు వచ్చినాయి. అంటే యూపీఏలో మమతా బెనర్జీ గారు భాగస్వామి అవుతుందా, అదేవిధంగా మాయావతి గారు అవుతారా లేదా అనేటువంటి దాని మీద ఉన్నారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు కిందకి దిగి మన రాహుల్ గాంధీ ప్రధాని కాడు, మా అభ్యర్థిగా మేము ప్రకటించలేదు, యూపీఏకి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిపాదించడం లేదనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఎందుకంటే యూపీఏ బలోపేతం చేయడానికి మరిన్ని పక్షాలను ఆహ్వానించాలి అనేటువంటి ఒక ఇది వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే వాళ్ళ ప్రయత్నాలు ముందుకు సాగనటువంటి పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూపీఏని బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ తనంతట తానుగా చేయలేదు కాబట్టి ఒక అనుసంధానకర్తగా ఆయన ఇప్పుడు యూపీఏని బలోపేతం చేయడానికి యూపీఏ పక్షానికి మరిన్ని ఎక్కువ పార్టీలు తీసుకురావడానికి సార్వత్రిక ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇది గనక అంటే యూపీఏను బలోపేతం చేయబోతున్నారు చంద్రబాబు మనకు కనబడుతుంది అనేది ఇంపాక్ట్ ఏపీలో కనుక పడితే మరి ఓటు బ్యాంక్ ఏమైనా చీలిపోయే అవకాశం ఉందంటారా? ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే రాష్ట్ర విభజనకు సహకరించారు కదా కాంగ్రెస్ అనేది. సార్ దీని గురించి మాట్లాడదాం. కాలర్ లైన్ లో ఉన్నారు, పరందామయ్య గారు నెల్లూరు నుంచి. పరందామయ్య గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు. సార్ కేసీఆర్ గారు మంచి అవగాహనతోనే వాళ్ళు రైతులకి సంక్షేమ పథకాలు ఇస్తే మంచి చేశారు సార్, కాదంటం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడిని విమర్శించడం అంత మంచిది కాదు సార్. వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసుకున్నా ఏ విధంగా చేసుకున్నా మంచికే, రైతుకి చేస్తే మంచిదే, కాదంటం లేదు సార్. కానీ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే, కానీ రైతులను బాగా బలపరిచేదాని కోసమే చేస్తున్నారు. దానికి కేసీఆర్ అడ్డుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో కాంగ్రెస్ వారు ఎలా తలదిద్దుకోవాలంటున్నారో దీనికోసమే ఇతర రాష్ట్రాలన్నీ తిరిగి ఒక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడు ఈ యొక్క ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధానంతోనే ఢిల్లీకి అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నారు. కానీ ఈ కేసీఆర్ వ్యక్తిగత మాటల వల్ల